गच्छन्ति भवन्तः श्रीमन्तो महान्दोन गृह्णन्तु तथास्तु वेदोक्तं परिपूर्णमायुष्यमस्ति भवन्तः श्रीमन्तो महान्दोन गृह्णन्तु तथास्तु अनयोर्दम्पत्योः त्रयान्हिक दीक्षा प्रयुक्ता श्री गंगारम्भ देव्याः प्रतिष्ठा महोत्सव संपूर्ण सकल धनादाप्तिरस्ति भवन्तः श्रीमन्तो महान्दोन गृह्णन्तु तथास्तु धान्य वस्त्र रत्नाभरणादि कोशागाराभिवृद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्दोन गृह्णन्तु तथास्तु आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु तथास्तु सन्तु जनास्य कामाः समस्तमङ्गलानि भवन्तु रोचनो रोचमानः शोभमानः कल्याणः गतो सलीनगं गतः स्वामिनिवृहीरिण्यादुष्टा लिप्यता कङ्कणं मोदयाम्यद्य रक्षास्मिन्नकदाना मैरक्षां बद्ध्वा देवत्वं गच्छ कङ्कणा అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవోపేతముగా శైవాగమ శాస్త్రాన్ని అనుసరించి త్రయాన్నిక దీక్షా ప్రయుక్తంగా నిర్వర్తించుకున్నాం. ఈరోజు మహాకుంభాభిషేకము పూర్ణాహితిలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా పరిసమాప్తమైనది. భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీ గంగానమ్మ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణములకు పాత్రలు కావలసినదిగా మనవి. అన్న సమారాధన సమర్పించిన దాతలు అంకెం హనుమ గారు, అరుణ్ కుమారి గారు దంపతులచే జరుపబడుతుంది కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. గంగానమ్మ దేవి నమః. చేవెండ్ర గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి యొక్క దేవస్థానం యొద్ద 3 రోజులుగా త్రయాన్నిక దీక్షా ప్రయుక్తముగా శైవాగమోక్తముగా అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవములు అత్యంత వైభవోపేతముగా జరిపించబడుతూ ఉన్నవి. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క అధివాస కార్యక్రమాల్లో 3 రోజులు జరిపినటువంటి జలాధివాస క్షీరాధివాస కార్యక్రమాల్లో ధాన్యాధివాసము, అదేవిధంగా ఉదయం 7:09 సుముహూర్తమునకు అమ్మవారి యొక్క బింబస్థాపన యంత్రస్థాపన కార్యక్రమములు, అనంతరము యాగశాల యందు మహాపూర్ణాహుతి, తదుపరి అమ్మవారికి కుంభాభిషేకము, గోదృష్టి, ప్రథమ దర్శనము ఇత్యాది కార్యక్రమాలు జరపబడ్డాయి. భక్తులందరూ కూడా ఉదయం నుంచి ఎంతో విశేషంగా దేవాలయం వద్దకు విచ్చేసి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క మహాపూర్ణాహుతిని సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఉన్నారు. విశేషంగా అంకెం హనుమ గారి దంపతుల చేత అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీ గంగానమ్మ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపకి పాత్రులై ఉన్నారు అని చెప్పేసి శ్రీ దేవస్థానం వారు తెలియజేస్తూ ఉన్నారు. గంగానమ్మ తల్లి మా ఊరు గ్రామ దేవత ఎప్పటి నుంచో నిర్లక్ష్యం చేయబట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మనం విగ్రహాన్ని ఇంకో చోట పెట్టి కొత్తగా గుడి కట్టి నూతన విగ్రహావిష్కరణ వాసుపతి శ్రీ ఈశ్వర శర్మ గారికి జరిగింది. అమ్మవారు చాలా మహిమ గలది. విగ్రహం తీసిన రోజున, గుడి శంకుస్థాపన రోజున, విగ్రహ ప్రతిష్ఠ రోజున వాన వచ్చి వదిన దేవుడు తన మహిమ చూపించింది. గ్రామస్తులందరినీ చల్లగా చూస్తుందని మేము ఆలయ కమిటీ తరఫున ఆశిస్తున్నాం. ఇక్కడ యాగశాలలో ఫోన్ ఒకటి మిస్ అయింది. ఎవరి దగ్గర ఉంటే ఇవ్వాల్సిందిగా మనం ఎవరన్నా భద్రపరిచినట్లయితే ఆ ఫోన్ ఇవ్వాల్సిందిగా మనది. యాగశాలలో ఫోన్ ఒకటి కనబట్టలేదు, ఎవరైనా కింద పడినది అని చెప్పేసి ఎవరి బుద్ధి కాదు, మీ దగ్గర ఉన్న బ్యాంకులో ఫోన్ ఉండే చూడండి. కోనపరెడ్డి
రెడ్డి గంగరాజు గారి కుమారులు చిన్నపాండ్రాక వాస్తువులు గంగానమ్మ తల్లికి 10,116 రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు మానాపల్లి శివనారాయణరావు గారు గంగానమ్మ తల్లికి 5,116 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. బయట బోర్డు బంద్ చేయమన్నా రావాలి దాన్ని బంద్ చేయాలి. ఫ్రీగా ఉన్నప్పుడు సాయంత్రం ఖాళీగా ఉంటుంది. రావాలి మనం నల్లబోతు రామోహన్ గారి కుమారులు శివకుమార్ గారు సామోజీ గణేష్ గారు శ్రీ గంగానమ్మ తల్లి గుడికి 10,116 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. కొరగొండపాలి వాసులు భక్తుల వేరే గంగమ్మ వచ్చిందా? గంగమ్మ ఇందాక అసలు దర్శనంలో ఇందాక తొక్కిస్తారు అది జరిగింది. బయట బోర్డు బంద్ చేయమన్నా రావాలి దాన్ని బంద్ చేయాలి. ఫ్రీగా ఉన్నప్పుడు సాయంత్రం ఖాళీగా ఉంటుంది. రావాలి మనం నల్లబోతు రామోహన్ గారి కుమారులు శివకుమార్ గారు సామోజీ గణేష్ గారు శ్రీ గంగానమ్మ తల్లి గుడికి 10,116 రూపాయలు విరాళంగా ఇచ్చినారు.
వేదమాలి మాస్టరు భక్తుల వీర ఇందాక అసలు దర్శనంలో ఇందాక తొక్కిసరా జరిగింది. ప్రైమ్ 9 సిటీ కేబుల్ సాయంత్రం. కావాలి
ఆ ఇంద్రకాళేశ్వర ప్రేమన ఏం చేసుకున్న అమ్మలుగా నమ్మ కోసం రామమ్మ మా మన నూతనంగా నిర్మించిన గంగానమ్మ తల్లి గుడికి
ఈరోజు అన్నప్రసాదాలు పంచడం అయింది. ఈ గుడికి పూర్వ చరిత్ర చాలా ఉంది. 100 సంవత్సరాల కింద నాటి గుడి ఇది. మా చిన్నప్పుడు కూడా మేము ఆ గుడి చుట్టూ చిన్నప్పుడు తిరిగి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. అటువంటి గుడికి ఈ రోజున పునఃప్రతిష్ఠ చేసి గ్రామ ప్రజలందరూ కలిసి పెద్దగా గుడి నిర్మించారు. దానికి అన్నప్రసాదాలు చేయించడానికి నాకు అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకు, ఈ కమిటీ గంగానమ్మ దేవస్థాన కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ తల్లి అందరూ సరళగా చూడాలని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. పెడన మండలం చేవెండ గ్రామంలో వేయించేసి ఉన్న మా గ్రామ దేవత గంగానమ్మ తల్లి నూతన దేవాలయం మరియు విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా 3 రోజుల నుంచి జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు దాదాపు 10,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిగింది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి చేవెండ గ్రామ వాస్తువులైనటువంటి అంకెం హనుమ గారు మరియు అరుణ దంపతులచే ఈ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ముగింపు ఉత్సవంలో భాగంగా అన్న సమారాధన అత్యంత వైభవంగా వరకు జరిగింది. ఈ అవకాశాన్ని మా అన్నయ్య అయినటువంటి హనుమ గారికి ఇచ్చిన గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ వారికి మా తరఫున మా ఇంటి వారికి